అంటే ఈ మీమ్ చూడండి అసలు ఈ క్రియేటివిటీ ఎలా ఉందంటే, గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ రావడానికి కారణం మేమే అని చెప్పేసి అమర్నాథ్ గారైతే చెప్పడం జరుగుతుంది. ఆయన గూగుల్‌కి, అప్పడాలకి సంబంధం లేదు కదండీ! మీరంతా మీ ఐటీ మినిస్టర్‌గా మీరుండి చేసింది అప్పడాలన్నారు, ఆపచ్చలన్నారు ఇవన్నీ వాటి గురించి ఆలోచించారు కానీ, మీరు టెక్నికల్‌గా ఏమి ఆలోచించలేదు కదా! మరి గూగుల్‌కి, అప్పడాలకి సంబంధం ఏముంది? ఇంకొక వ్యక్తి పాషా ఏమంటున్నాడంటే, డేటా సెంటర్ ఒక గోడౌన్ లాంటిది. బయట ఒక గోర్ఖాని పెట్టి వదిలేయొచ్చు అని చెప్తున్నారనమాట. అంటే మినిమమ్ నాలెడ్జ్ లేదు. డేటా సెంటర్ అంటే ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి? సో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలొస్తాయి? మన రాష్ట్రానికి ఏ విధంగా బ్రాండ్ వస్తది? ఇవేం తెలీదు. ఏదో ఒక వ్యాఖ్యలు చేసేయాలి. సో దీని మీద కింద ఒక రియాక్షన్ ఏంటంటే, బ్రహ్మానందం గారిని ఫోటో పెట్టి, నెల నెలా పేమెంట్ టైంకి ఇస్తున్నా కదరా! స్క్రిప్ట్ అయినా సరిగ్గా ప్రిపేర్ అవ్వాలి కదరా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నట్టుగా. సో ఈ విధంగా వీళ్ళు ఈ విధంగా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా పరువు పోయింది. ఎందుకురా మీకు సరైన టైంకి డబ్బులు ఇస్తున్నాం కదా! ఎందుకు మీరు ఇంతలాగా నా పరువు దిగజార్చేస్తున్నారు అన్నట్టుగా ఒక మీమ్ అయితే తయారు చేశారు.